మిగిలిన వివరాలు చూస్తే తిరుపతిలో తిరుమలకు వెళ్లే ప్రాంతం అలిపిరి వద్ద సినిమా షూటింగ్ వివాదానికి తెరలేపింది. గోవిందరాజస్వామి ఆలయాల వద్ద దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్ చేస్తున్నారు. షూటింగ్ కావడంతో దాన్ని చూసేందుకు చాలామంది పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో నగర ప్రజలు తీవ్ర ట్రాఫిక్ జామ్ సమస్యలతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. టీటీడీ ఆలయాల వద్ద సినిమా షూటింగ్లు ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు భక్తులు. నిబంధనలకు విరుద్ధంగా షూటింగ్ కార్యక్రమాలు చేయడంపై పలు రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పవిత్రమైన టీటీడీ ఆలయాల వద్ద ఇలాంటి కార్యక్రమాలు ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. నగర ప్రజలు ఇబ్బందులు పడడం, షూటింగ్ల వల్ల తలెత్తినటువంటి ఇబ్బందులను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై దౌర్జన్యం చేయడం తప్పుపడుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అడిగి తెలుసుకుందాం. గోపీనాథ్, శేఖర్ కమ్ముల సినిమా షూటింగ్ దగ్గర కొంత వివాదమైనట్లుగా తెలుస్తుంది ట్రాఫిక్ సమస్యతో. వివరాలు ఏంటి? నందు హీరో ధనుష్ నటిస్తున్నటువంటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నిర్మాణం అవుతున్నటువంటి ఒక కొత్త సినిమాకి సంబంధించి కొన్ని యూనిట్ సన్నివేశాలని తిరుపతిలో పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున దీనిపైన వివాదం నడుస్తుంది. ఎందుకంటే తిరుమలకి వెళ్ళేటటువంటి ప్రాంతం చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతం, రద్దీగా ఉంటుంది. ఎప్పుడు కూడా తిరుమలకి అతి దగ్గరలో ఉన్నటువంటి అలిపిరి మార్గంలో అలిపిరి కూడలి వద్ద గరుడ సర్కిల్ వద్ద ఒక ఫైట్ సన్నివేశాన్ని, అంటే సినిమాకి సంబంధించి ఒక ఫైట్ సన్నివేశాన్ని అక్కడ చిత్రీకరణ చేశారు. అయితే ఆ ఫైట్ సన్నివేశం దాదాపుగా ఒక 30 నిమిషాలు అయినప్పటికీ కూడా హీరో ధనుష్ ను చూడడానికి, అదేవిధంగా చిత్ర యూనిట్ లో ఉన్నటువంటి సభ్యులను చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి రావడం, ఒక్కసారిగా అది తిరుమలకి వెళ్లే దారి కావచ్చు, లేదా తిరుమల నుంచి తిరుపతికి వచ్చే దారి కావచ్చు, ఇట్లా మెయిన్ హాస్పిటల్స్ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కావడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయిపోవడం జరిగింది. దాదాపుగా 3-4 గంటల పాటు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, లేదా తిరుమలకి వెళ్లే భక్తులు, విద్యార్థులు, లేదా ఉద్యోగ రీత్యా వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా చాలా అవస్థలు పడ్డారు. అయినప్పటికీ కూడా ట్రాఫిక్ పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఈ విషయంలో నిర్లక్ష్యం వహించారనేది పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అయితే తిరుమల రద్దీ ప్రాంతం, అదే కాకుండా తిరుమలకి వెళ్ళేటువంటి ప్రాంతంలో అతి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ రకంగా ఎవరు వీళ్ళకి అనుమతి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారంటూ కూడా పెద్ద ఎత్తున నగర ప్రజలందరూ విమర్శలు చేశారు. అయితే రేపు ఉదయం తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి ఆలయం వద్ద కూడా అక్కడ కొన్ని సన్నివేశాలు చిత్రీకరించేందుకు వాళ్ళు ఇప్పటికే పోలీసుల నుంచి, అధికారుల నుంచి అనుమతులు తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే ఇవాళ ఉదయం జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటికే బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే టీటీడీ ఆలయాల వద్ద భక్తులను ఇబ్బంది పెట్టే రకంగా ఈ రకమైనటువంటి సినిమా షూటింగ్కి ఎట్లా అనుమతులు ఇస్తారు? మరి రాబోయే రోజుల్లో వీళ్ళు దీని కానీ అడ్డుకోకపోతే రాబోయే రోజుల్లో తిరుమలలో కూడా సినిమా షూటింగ్లు చేసుకోవడానికి వీళ్ళు అంటే అనుమతులు ఇచ్చే అవకాశం ఉందో అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి రేపు టీటీడీ అనుబంధ ఆలయంగా ఉన్నటువంటి గోవిందరాజస్వామి ఆలయం వద్ద ఏదైతే ఈ షూటింగ్ కి సంబంధించిన అనుమతులన్నీ కూడా రద్దు చేయాలి. వెంటనే దీనిపైన స్పందించకపోతే రేపు అక్కడ జరుగుతున్న షూటింగ్ సంబంధించి మేము అడ్డుకుంటామంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు అంటే మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా రేపు ఉదయం. ఓకే, రైట్. థ్యాంక్ యూ గోపీనాథ్.